రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వేమూరులో హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మరియు మెడ్స్టార్ హాస్పిటల్ తాడేపల్లివారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని వైద్య పరీక్షలు పరిశీలించి రోగులకు మందులు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంలో వేమూరు నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉచిత పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం, హాస్పిటల్లోని స్పెషలిస్టులతో పరీక్షలు చేయిండడం సంతోషకరమన్నారు. నిర్వాహకులను అభినందించారు. 70 మంది స్టాఫ్తో ఉచిత పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచిత మందులు అందజేశారు. ప్రభుత్వం అందించే సేవలతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ప్రజలకు సేవలు అందించటం గొప్ప విషయమని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలియజేశారు. ఇలాంటి క్యాంపులను ప్రజలు వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. దీనిలో అన్ని అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఉంది చూపించట్లేదు. వెళ్ళమ్మా వెళ్ళమ్మా వెళ్ళి ఏబిఎన్ అండి. ఎమ్మెల్యే గారు వచ్చినాక మొత్తం కలిపి పంపిస్తాం. తెల్లగా పడేది ఆ చైర్ తెచ్చుకుని ఇక్కడ వేసిన పడుతుంది. చూస్తాను ఎవరు ఏ డాక్టర్ చూపించుకున్నారు. నరాల డాక్టర్. రోజు కనీసం మినిమం 100 మంది వచ్చారు. కాలేజ్ మంచి డాక్టర్ ఉన్నారు. సుబ్బారావు అని టెక్నీషియన్ వైసెస్. Yeah.
కొంచెం ముందుకున్నాము. Transform comprehensive cardiac care in Andhra Pradesh. Shri మీరు రండి, మనం రోజు ఉంటాను. నువ్వు వచ్చేదాకా ఆగడి చూసారా? ఆగండి సార్, మీకు వస్తాయి. పెట్టండి మరి. వెళ్ళి పిలవండి సార్. ఫీమేల్స్కి వ్యాక్సినేషన్ రోప్ తీసి స్లైడ్ వేసి హాస్పిటల్ చాలా సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఉంటే వాళ్ళు పాజిటివ్ వస్తే ఇన్ఫార్మ్. తర్వాత మ్యామోగ్రఫీ గడ్డలు ఉన్నారు దయచేసి ఓపీలో ఉన్న వాళ్ళందరూ మీటింగ్ దగ్గర రావాల్సిన కోరుతున్నాం. ఓపీ దగ్గర ఉన్న వాళ్ళందరూ పేషెంట్ లీక్ పంపించండి సార్. ఒక నిమిషం రిపోర్ట్ వచ్చింది రేడియాలజిస్ట్ ఓపీలో టోటల్ 400 ఆదంగారా సార్ రండి రండి. చైతన్య సార్ వాళ్ళకి తగ్గుతూ ఉంటే మనకి ఎక్స్రే పంపించారు. దానికి నిమోనియా ఉన్నాయో చూడటానికి ఎక్స్రే పంపించారు. ఇప్పుడు ఎక్స్రే రిపోర్ట్ చేశారు సార్, నార్మల్గానే ఉంది ఎక్స్రే. జస్ట్ ఇన్ఫెక్షన్ కోసం మెడిసిన్స్ రాసి పంపించారు. స్మోకర్స్లో ఏంటంటే సార్ బాగా యూస్ఫుల్ ఉంటుంది. ఒక్కోసారి మనకి వాళ్ళకి తెలియకుండా కూడా క్యాన్సర్ గడ్డలు కూడా ఉండొచ్చు స్మోకింగ్ చేసేవాళ్ళు. అవి మనం ఎక్స్రేతో స్క్రీన్ చేయొచ్చు సార్. వాటి పక్కేమో వీళ్ళకి మ్యామోగ్రఫీ ఉంది. ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ మ్యామోగ్రఫీ రిపోర్ట్స్ కూడా పడినాయి. ఇక్కడ మనకి వీళ్ళు అల్ట్రాసౌండ్ చేస్తున్నారు. అల్ట్రాసౌండ్లో మనకి లివర్లో కానీ ఎక్కడైనా పొట్టలో కానీ ఏమైనా గడ్డలు ఉన్నా వీళ్ళకి అల్ట్రాసౌండ్ దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ కిడ్నీస్ అన్ని కిడ్నీ కూడా కిడ్నీ సైజ్ ఎంత ఉంది. ఇక్కడ
సార్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, డాక్టర్ పి హేమేశ్వర్ గారు న్యూరాలజిస్ట్, డాక్టర్ అరుణ్ కుమార్ గారు ఆర్థోపెడిషియన్, మైనేని మురళి గారు. దయచేసి స్టేజ్ మీద ఫ్రెండ్స్ సార్. అందరికీ కూడా దైవం అయినటువంటి ఇళ్లలో దైవం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా హర్షధ్వానాల ద్వారా ముందుగా జనవరి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముందుగా ఈ హాస్పిటల్స్ గురించి, ఈ యొక్క బసవతారకం ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడవలసిందిగా డాక్టర్లందరికీ నా నమస్కారాలు అండి. నా పేరు డాక్టర్ రవిశేఖర్. బసవతారకం విద్యాబుద్ధి క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చాము. మా టీం మెంబర్స్ వచ్చి 15 మంది ఉంటారండి. ఈ బస్సు మొబైల్ వ్యాన్. సో దీనిలో ఒక రేడియాలజిస్ట్ ఉంటారు, గైనకాలజిస్ట్ ఇద్దరు ఉంటారు, జనరల్ ఆంకాలజిస్ట్ ఉంటారు, మ్యామోగ్రాఫ్ టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్, తర్వాత ఫీల్డ్ వర్కర్, కన్సల్టెంట్ ఉంటారు. ఈ బస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామాల్లో దొరికి ప్రజలకి క్యాన్సర్ పట్ల అవగాహన మరియు క్యాన్సర్ ఎట్లా వేయించవచ్చు అంటే సలహాలు సూచనలు ఇవ్వడానికి మీకే బస్సు కారణం ఉంటుంది. ఈ బస్సులో మేము అందరికీ మహిళలకు ముఖ్యంగా 45-40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మ్యామోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. అంటే రొమ్ములో ఏమైనా గడ్డలు ఉంటే దాన్ని పరీక్షించుకోవచ్చు. అట్లా కడుపులో ఏమైనా గడ్డలు ఉండి పీరియడ్ సరిగ్గా రాకపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేస్తారు దాంట్లో టెస్ట్. అట్లాగే మగవారు కూడా నోటి క్యాన్సర్ వల్ల, నోటి క్యాన్సర్ దేని వల్ల వస్తుంది, స్మోకింగ్ వల్ల ఏవేవి అవుతుందని క్లియర్ గా దాంట్లో పిక్చర్స్ చూపిస్తారు. దానివల్ల ఎవరైనా కొంతమంది ఆ పిడవడం దూరం పడతారని మా తాపత్రయం. సో మీరందరూ ముఖ్యంగా ఆడవాళ్ళు మరీ ముఖ్యంగా ఇంకా టైం ఉంది మనకి, వచ్చి ఈ సేవలను వినియోగించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా మనం ఈ కార్డియాలజీ అన్ని స్పెషాలిటీ చెకప్స్ మనం ఎస్ఆర్ హాస్పిటల్ తరఫు చేస్తున్నాం. అయితే ఒకటి మా నెక్స్టల్ హాస్పిటల్ ఏంటంటే గుండె రిలేటెడ్ ఎక్కువగా, అంటే మొత్తం మన అందరిలోని ఎక్కువగా గుండె ప్రాబ్లమ్స్ ఎక్కువ, దానికంటే ఎక్కువ క్యాన్సర్ ప్రాబ్లమ్స్. అందుకే క్యాన్సర్ వాళ్ళు కూడా బసవతారక హాస్పిటల్ కూడా వచ్చారు. ఈ క్యాన్సర్ మనం ముందుగా చెకప్ చేసుకుని ముందుగా తీసుకుంటే మనిషి కాలంలో జీవితం తగ్గకుండా ఉంటుంది. అంటే వాళ్ళు 80 సంవత్సరాలు బతకాలను కూడా బతకవచ్చు. ముందుగా మనకు తెలిసి ఆ క్యాన్సర్ మనం తొలగించవచ్చు. అలాగే హార్ట్ ప్రాబ్లమ్ కూడా మనం ముందుగా తెలుసుకుంటే హార్ట్ వల్ల ఏదైతే వీక్నెస్, అంటే మనం హార్ట్ వీక్ అయిపోతుంది, మరి హార్ట్ అటాక్ అని తెలిసి మనం ముందుగా తెలుసుకుంటే హార్ట్ కనుక స్టెంట్ అయినా, లేకపోతే బైపాస్ సర్జరీ అయినా, లేకపోతే లోపల ఉన్న వాల్వ్ చేంజ్, ఒక అవటాలు చేంజ్ చేసుకున్నాం. హార్ట్ కనుక లైఫ్, అంటే హార్ట్ జరిగే జీవిత, మన ఒక మనిషి కనుక జీవితం హార్ట్ లైఫ్ మీద ఉంటుంది. హార్ట్ మన ముందు వీక్ అయిపోయినప్పుడు మనిషి కనుక జీవితం కూడా తగ్గిపోతుంది. అది ముందుగా మనం చేసుకుంటే, ముందుగా తెలుసుకుంటే, దాని ట్రీట్మెంట్ చేయించుకుంటే మనిషి అంటే వాళ్ళ పనులు చేయడం కూడా చేసుకోవచ్చు శుభ్రంగా. ప్లస్ జీవితం కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. దీనికోసమని ఈ క్యాంప్ మీరు అందరూ వినియోగించుకొని చెకప్స్ చేసుకొని ఫర్దర్గా ఏమైనా చెకప్స్ ఉంటే మా హాస్పిటల్ కూడా వచ్చి చేయించుకోవచ్చు. దానికోసం అందరికీ ఇంతమంది వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అంటే అర్థం పొందలేదు వాళ్ళకి మాత్రం మీరు ఈ రోజున మీ అన్ని మాటలు ఇచ్చి
చెప్పాము. ఆ విధంగా ఒకరిద్దరు ట్రీట్ చేసి పంపిస్తే మీ హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మా నియోజకవర్గంలో మా ఆనందబాబు గారి నాయకత్వంలో ప్రజల యొక్క ఆరోగ్యం కూడా అభివృద్ధి జనాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందులో సహకరిస్తారని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు మన డాక్టర్ విజయ్ చైతన్య గారిని మాట్లాడుతుందిగా మెడికల్ అలర్ట్మెంట్స్ చీఫ్ చేసిన బాబు గారికి ధన్యవాదాలు. నేను మెడికల్ హాస్పిటల్ తరఫున తాడేపల్లిలో ఒక అత్యాధునిక సంస్థను స్థాపించడం జరిగింది. ఇది మనకి లాస్ట్ మంత్ 24న లోకేష్ గారు ప్రారంభించారు. మాకు విజయవాడలో కూడా ఇంకొక హాస్పిటల్ ఉంది. ఈ రోజు క్యాంప్ ముఖ్య ఉద్దేశం మనకు ప్రివెన్షన్ ఒక థీమ్ అయితే, రెండోది అవగాహన. ప్రివెన్షన్ అంటే రోగం రాకముందే డయాగ్నోస్ చేయడం, రెండోది రోగం మీద అవగాహన. ఈ రోజు చూస్తే ప్రతి ఒక్క సూపర్ స్పెషాలిటీ సేవలు మేము ఇక్కడికి అందుబాటులో తీసుకొని వచ్చాం. మా ఇంత షార్ట్ టైం లో మా కోరిక మన్నించి క్యాన్సర్ తరఫున బసవతారకం పార్టిసిపేట్ చేయడం కూడా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలానే మిత్రులు ఆఫ్థాల్మాలజీ అండ్ గంటేలు డాక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేసి చాలా సక్సెస్ఫుల్ గా ఈ క్యాంప్ జరుగుతూ ఉంది. వీటికి ధన్యవాదాలు. విజయ్ గారికి, చైతన్య గారి వాళ్ళకి ఇంత షార్ట్ పీరియడ్ ఇక్కడికి వచ్చి 4,500 పేషెంట్స్ వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా విజయ్ గారికి, ఆనందబాబు గారికి, అట్లాగే ఇందాక విజయ్ గారు చెప్పినట్టు వచ్చిన పేషెంట్స్ అందరూ ఎవరు పాజిటివ్గా వస్తారు వాళ్ళందరినీ మనం ఎన్టీఆర్ యూనివర్సిటీ ద్వారా తప్పకుండా అందరికీ ఫ్రీగా సర్వీస్ చేసి ఏ మార్కెట్ హాస్పిటల్ ఎట్లా జరుగుతుందో మీ అందరికీ సర్వీసెస్ అందుబాటులో కరెక్ట్గా ఏమన్నా ఇదిగా ఉంటే నేను చేసి తప్పకుండా పెద్దలు సభాధ్యక్షులు గారు ఈరోజు వేమూరు నియోజకవర్గ కేంద్రంలో ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్వహణకి శ్రీకారం చుట్టినటువంటి మెడ్స్టార్ హాస్పిటల్స్ యాజమాన్యం, దానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్ చైతన్య గారు, అదేవిధంగా వారితో పాటు కలిసి క్యాన్సర్ రీసెర్చ్కి సంబంధించి పరీక్షలు చేసి వాళ్ళకి అవగాహన కల్పించి వైద్యాన్ని అందించడానికి మెడ్స్టార్ హాస్పిటల్స్తో కలిసి చేసినటువంటి బసవతారకం ఇల్లు అవగాహన క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ గారు రవిశంకర్ గారు, వారి సిబ్బంది టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఇతర సిబ్బంది, అదేవిధంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ పెద్దలు నరేష్ గారు, అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. వారందరికీ, వారితో పాటు ఇచ్చేసినటువంటి వారి సిబ్బంది అందరూ కూడా నర్సెస్ దగ్గర నుంచి టెక్నికల్ అసిస్టెంట్స్ కానీ ఇతర ముఖ్యులు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఏర్పాట్లు గత వారం రోజుల నుంచి నిర్వహిస్తూ ఈ 2 మెడ్స్టార్ హాస్పిటల్స్ బసవతారకం హాస్పిటల్స్ ని వారి యొక్క సిబ్బందిని ఇక్కడ ఈ క్యాంప్ ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నటువంటి సాయి గారు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. వారి టీంకి, అదేవిధంగా వారికి సహకరిస్తూ మరి మొదటి నుంచి కూడా నేను వారు నన్ను సంప్రదించిన వెంటనే మా విజయబాబు గారి పంపిస్తాం. ఇవన్నీ ఏర్పాట్లు చేయడంలో స్థానికంగా వారికి అన్ని రకాలుగా సహకరిస్తూ విజయబాబు గారు ముందుకెళ్ళాడు. అదేవిధంగా విజయబాబు గారికి ఇంకా మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మాతో పాటు ఈరోజు వేదిక మీద ఉన్న మా మండల పార్టీ అధ్యక్షుడు కొందరు మైనేని మురళీకృష్ణ గారు, వేమూరు మండల పార్టీ అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య గారు, కిషోర్ గారు, ఇతర పెద్దలు, సోదరి మండలి పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం.
అంటే ఇప్పుడు డాక్టర్స్ పెద్దలు చెప్పినట్టుగా మనకి అనారోగ్యం అనేది వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఒక రకం ఉంటుంది, రాకముందే మనం గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత సౌకర్యవంతంగా ఉంటుంది అనేది డాక్టర్స్ చెప్పారు. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరం అనేది చాలా పెద్ద కార్యక్రమం. ఎందుకంటే ఏదో నేను నార్మల్గా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి రొటీన్గా ఆ టైప్ అనుకున్నాను, కానీ వీళ్ళు చాలా పెద్ద క్యాంప్ ఏర్పాటు చేశారు. అది కూడా రేపు అనగా ఏప్రిల్ 20 గౌరవనీయులు ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మనకి ఆయన బర్త్డే బహుమతిగా మనకి క్యాంపును అందించినందుకు వారిని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్కి నందమూరి బాలకృష్ణ గారు, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణకి నారా భువనేశ్వర్ గారు, వీరందరూ కూడా ట్రస్టీస్గా ఉండి ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారి ట్రస్ట్ కార్యక్రమాలకు తోడు ఇటువంటి మెడికల్ హాస్పిటల్స్ లాంటి వాళ్ళ యొక్క సౌజన్యాన్ని తీసుకొని వారితో కలిసి ఇటువంటి మంచి క్యాంపులు జరుపుతూ ప్రభుత్వం ఇటు చేస్తూనే ఉంటారు. ప్రభుత్వానికి తోడు ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ట్రస్ట్ ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు కానీ ప్రజల్లోకి స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏం అవసరమో గుర్తించి ఇవాళ ఈ చికిత్సకు సంబంధించినటువంటి పరీక్షలు జరిపి వారికి వైద్య సేవలు అందించడం చాలా గొప్ప విషయం. మన ప్రాంతంలో అందరూ కూడా ఈ క్యాంప్కి వచ్చి ఈ డాక్టర్స్ దగ్గర చూపించుకుంటూ ఉన్నారంటే అందరూ పేదలే. దాదాపు 190 మంది పైన వైట్ కార్డ్ హోల్డర్స్ పేదలు ఈరోజు ఈ క్యాంపు సేవల్ని వినియోగించుకుంటా ఉన్నారు. దానికి సంతోషంగా ఉంది. ప్రతి శాఖ ఇక్కడ నేను డిపార్ట్మెంట్స్ వరకు చూసాం. కార్డియాలజీ ఉన్నారు, నెఫ్రాలజీ ఉన్నారు, ఆర్థోపెడిక్స్ ఉన్నారు, ఇంకా పల్మనాలజీ, అక్కడ ఐకి సంబంధించినటువంటి ఆప్థమాలజిస్టులు, డెంటల్ డాక్టర్స్, అన్ని శాఖలకు సంబంధించి మర్చిపోయే డిపార్ట్మెంట్ దాదాపు అందరూ ఇక్కడ కార్డియోథొరాసిక్ సర్జన్ గారు, వీళ్ళందరూ కూడా ఫిజిషియన్స్, దానికి సంబంధించినటువంటి జనరల్ ఫిజిషియన్స్ అందరూ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి దగ్గర 15 మంది డాక్టర్స్ వచ్చారు. మెడికల్ హాస్పిటల్స్ నుంచి కూడా 15-20 మంది డాక్టర్స్, వీళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది, ఇతర వాళ్ళకి అసిస్టెంట్ చేయడానికి ఇతర సిబ్బంది అందరూ కూడా వచ్చి ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం మొత్తం ఎవరైనా కానీ 70 మంది పైన ఇక్కడ విచ్చేసి మరి వేమూరు కేంద్రంలో ఉదయం నుంచి ఇవన్నీ కూడా ఈ పరిచర్యలు చేస్తా ఉన్నారు. వారికి పేరున అభినందనలు తెలియజేస్తూ దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరందరూ కూడా ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఏదైనా అవసరమైతే ఆపరేషన్ పెద్ద ఇబ్బందులు ఉంటే వారే చెప్తారు ఏ విధంగా దీనికి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి, ఏ మందులు వాటి మందులు కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు, కళ్ళజోళ్ళు ఇస్తా ఉన్నారు, అన్ని చేస్తా ఉన్నారు. ఇంకేదైనా కావాలంటే మందులు బయట రాసే ఉంటే బయట సంజీవనంతో తీసుకోవటం, లేదు ఇంకేదన్నా ఫర్దర్గా మీకు టెస్ట్ చేసిన తర్వాత ఏదైనా జబ్బు అనేది బయటపెడితే దానికి సంబంధించి కూడా మీకు మార్గనిర్దేశం చేసి మీకు ఆరోగ్యానికి సంబంధించి ఏ విధమైన ట్రీట్మెంట్ అందించాలో కూడా వారు మీకు చెప్పబోతా ఉన్నారు. ఇదంతా కూడా చెప్పింది మీరు వినియోగించుకొని మీరు ఆరోగ్యవంతంగా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరికి మరొకసారి మెడికల్ హాస్పిటల్ యాజమాన్యానికి, వసంతారకు ఇండో క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యానికి, వారి తరఫున ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. శ్రీ నక్కా ఆనంద్ బాబు గారికి చిరు జ్ఞాపిక వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నక్కా ఆనంద్ బాబు గారి నాయకత్వం. జరుగు
ఫ్లాష్ వెనక్కి పెట్టి నాగార్జున. ఓకే